తెలంగాణ భవన్ న్యూఢిల్లీలో మా గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని మా ఆర్మూర్కు జరుగుతున్న అన్యాయం గురించి గౌరవనీయ ఇప్పుడున్న తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సభా వేదిక ద్వారా అడిగాను. ఒకటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ కొడంగల్కి ఎలా తీసుకెళ్లారు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్, దయచేసి మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి, మాకు కూడా ఆర్మూర్కి ఒకటి కావాలి. పేద పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓబీసీలు చాలా మంది ఆడపిల్లలు అద్దె భవనాలలో ఉంటున్నారు, ఇరికిరికి గదులలో ఉంటున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. స్టూడెంట్స్ కు సరైన చదువులు లేవు, సరైన సౌకర్యాలు లేవని అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలు ప్రపంచమంతా చూస్తుంటే గౌరవనీయ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. ఎలా అయితే పైలట్ ప్రాజెక్ట్ కొడంగల్ తీసుకెళ్తున్నామో మీకు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో ఇస్తామని సభాముఖంగా వాగ్దానం చేయడం జరిగింది. అదే విషయం ఇప్పటికి 22 లెటర్లు ఇచ్చాను తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. చివరికి మే 18 రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు ల్యాండ్ రెడీ చేసుకోండి, మీకు శాంక్షన్ చేస్తున్నానని అక్కడున్న ఓఎస్డీ గారిని పిలిచి ఇది ప్రాసెస్ చేయమని చెప్పారు. మళ్ళీ ఓఎస్డీ గారిని వెళ్తే ప్రాసెస్ అంతా ప్రాసెస్లో ఉంది, ఇమీడియట్లీ త్వరలోనే మీకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ 100 కోట్లతోని మేము శాంక్షన్ చేయబోతున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత నిజామాబాద్ జిల్లా మీడియా సమావేశం ముఖంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది నిజామాబాద్ జిల్లా తరఫున, ఆర్మూర్ నియోజకవర్గం తరఫున. చివరికి 4 రోజుల క్రితం మాకు ఆర్మూర్ కేటాయించిన పైలట్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ని మదిరకు, ఖమ్మం జిల్లా మదిరకు తరలించుకోవడం జరిగింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారికి. దయచేసి దీనివల్ల నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి, ఎన్ని వందల కోట్లైనా తీసుకెళ్ళండి, కానీ నా నియోజకవర్గం పేద ప్రజలు చాలా ఉన్నారు, పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి పైలట్ ప్రాజెక్ట్ రెండోది కాకుండా నాకు చెందిన ఎట్లయితే మీరు ఖమ్మం మధ్య కొండపోయారో మూడోదన్న కేటాయించండి అని కోరడం జరిగింది ముఖ్యమంత్రి. దాని ద్వారా ఒకవేళ న్యాయం జరగకపోతే మా గౌరవనీయ ఎంపీ గారు పార్టీ అధిష్టానం మేము తీసుకొని అమర నిరదీక్షకు పూనుకోవాలని అనుకుంటున్నాను. దీనికి మీడియా మిత్రులు, ఈ పత్రికా లోకము, ఈ మీడియా జర్నలిస్ట్ అందరూ నాకు సహకరించాలని కోరుకుంటూ జై బోల్. స్టేట్ ఏం మా ఢిల్లీలో ఉండి దేశవ్యాప్తంగా తెలంగాణ చక్రం తిప్పుతున్న మీడియా మిత్రులందరికీ, తెలుగు రాష్ట్రాల చక్రం తిప్పుతున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాకేష్ రెడ్డి గారు ఆయన స్వంతానికి కాంట్రాక్ట్ అడగలే. రేవంత్ రెడ్డి గారు మీ మినిస్టర్ల లాగా స్వంతానికి కాంట్రాక్ట్లు అడగలేదు, పెండింగ్ బిల్స్ అడగలేదు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎందుకు వచ్చింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అటువంటి చాలా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంటే అందరికి అభిమానమే. ఆయన ముఖ్యమంత్రి ఉండగా 3 యూనివర్సిటీలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యూనివర్సిటీలు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయితే తెలంగాణ యూనివర్సిటీకి 10 కోట్లు ఇచ్చిండు. ఆంధ్ర యూనివర్సిటీ మేబీ రాజమండ్రి ఎక్కడనో, కాకినాడ దగ్గరనో ఎక్కడనో వచ్చి దానికి 15-20 కోట్లు ఇచ్చిండు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమని.